టీమిండియాకు హార్దిక్ పాండ్యా ఫస్ట్ చాయిస్ పేస్ ఆల్రౌండర్. ఇప్పటికే టెస్టుల్లో బరిలో దిగడం లేదు. ఇప్పుడు వన్డేలకు కూడా దూరం అవుతాడేమో అనే ఆందోళన అభిమానంలో ఉంది. నిజానికి వైట్ బాల్ ఫార్మాట్ లో హార్దిక్ పాండ్యా డేంజరస్ ప్లేయర్. బ్యాటింగ్, బౌలింగ్ లోనూ కీలకమైన ఆటగాడు. అయితే ఇప్పుడు టీ20లకే పరిమితం అవుతున్నాడు. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లో రాణించిన హార్దిక్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆకట్టుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ మెరిశాడు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు భారత్ జట్టును ప్రకటించిన రోజు కూడా విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్ తో సత్తా చాటాడు. సెంచరీ సాధించాడు. పవర్ఫుల్ బ్యాటింగ్ తో అభిమానులను అలరించాడు. కానీ బౌలర్ గా మాత్రం 2 ఓవర్లే సంధించాడు. ఇదే సమయంలో 10 ఓవర్లు వేసే ఫిట్నెస్ పాండ్యాకు లేదని బీసీసీఐ ఫిక్స్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగానే న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు హార్దిక్ ను ఎంపిక చేయలేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. టీ20 వరల్డ్ కప్ కు ముందు వన్డేల్లో ఆడించి రిస్క్ చేయకూడదని సెలెక్టర్లు ఆలోచించినట్టుగా కథనాలొస్తున్నాయి. అయితే వన్డేల్లో పాండ్యా ఒకప్పుడు ఫ్యూచర్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇప్పుడు జట్టులో కంటిన్యూ కాలేకపోతున్నాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పేరుతో సెలెక్టర్లు షాక్ ఇచ్చారనే వాదన వినిపిస్తోంది. టీమిండియాలోకి మహమ్మద్ షమి రీఎంట్రీ ఇవ్వలేకపోతున్నాడు. గత వన్డే వరల్డ్ కప్ లో 7 మ్యాచ్ల్లో షమి 24 వికెట్లు తీశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 5 మ్యాచ్ల్లోనే 9 వికెట్లు దక్కించుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీశాడు. విజయ్ హజారే ట్రోఫీలో 5 మ్యాచ్ల్లోనే 9 వికెట్లు సాధించాడు. న్యూజిలాండ్ తో సిరీస్ కు ఖచ్చితంగా ఎంపికవుతాడని చర్చ జరిగిన వేళ సెలెక్టర్లు మాత్రం పట్టించుకోలేదు. కివీస్ తో వన్డే సిరీస్ కు ఎంపిక చేయలేదు. దీంతో షమి కెరీర్ ముగిసినట్టే అనే వాదన వినిపిస్తోంది. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కు ఎంపికైన తిలక్ వర్మను న్యూజిలాండ్ తో సిరీస్ కు మాత్రం సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ కొట్టిన తిలక్ కు అవకాశం ఇవ్వలేదు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ సాధించాడు. 4వ స్థానంలో ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పుడు న్యూజిలాండ్ తో సిరీస్ లో చోటే లేదు. ధ్రువ్ జురెల్ ను జట్టు నుంచి తప్పించడం పైన దుమారం రేగుతోంది. విజయ్ హజారే ట్రోఫీలో ధ్రువ్ జురెల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఆడిన 5 మ్యాచ్ల్లో 3 హాఫ్ సెంచరీలతో పాటు ఒక బిగ్ సెంచరీ కొట్టాడు. 101 బంతుల్లోనే 160 పరుగులతో టోర్నీలోనే హైలైట్ గా నిలిచాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో షమి, రుతురాజ్ గైక్వాడ్, ధ్రువ్ జురెల్, తిలక్ వర్మకు అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.